హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే మనకు బిగ్ బాస్ లా తెలుసు, సోమవారం సోమవారం నామినేషన్ జరుగుతాయి అని చెప్పేసి. కానీ ఈ 11th వీక్ నామినేషన్ లా ఒక ట్విస్ట్ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు 70 ఎపిసోడ్లు అయిపోయినాయి, కానీ ఇప్పటి వరకు ఒక ట్విస్ట్ జరగలే. ఈసారి ట్విస్ట్ జరిగింది. ఎవరు ఊహించని నామినేట్ చేసిరు. అది ఎవరు అంటే లవ్ బర్డ్స్. బిగ్ బాస్ 9 లవ్ బర్డ్స్ అనుకున్న రీతు అండ్ పవన్. అది ఎవరు చేసిరంటే పవన్ రీతును నామినేట్ చేసిరు. అది ఎంత పెయిన్ ఉంటే పవన్ రీతుపై నామినేట్ చేశాడు. ఆల్రెడీ మనం సాటర్డే ఎపిసోడ్లోనే నాగార్జున గారిని అడిగి కన్ఫెషన్ వచ్చి రీతు ఫ్యామిలీ ఫోటో గురించి ఆయనే డిక్లరేషన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇతని పవన్ది ఫ్యామిలీ ఫోటోను సాక్రిఫైస్ చేసి రీతు ఫ్యామిలీ ఫోటోను ఇచ్చిండు. దానికి బయట ఎట్లా పోర్ట్రే అవుతుందో అని ముందుగానే ఊహించుకొని అతను నాగార్జున గారి పర్మిషన్ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళి చెప్పడం అయితే జరిగింది కదా. అయితే ఈ రోజు సోమవారం నామినేషన్స్ జరిగే రోజు, అందరికీ తెలిసిందే బిగ్ బాస్ నామినేషన్లు మండే రోజు జరుగుతాయి. అయితే ఎవరు ఊహించని, హౌస్మెంట్లు కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చిండు డెమన్ పవన్. అదేంటి అంటే రీతు పైన నామినేట్ చేసిండు. అసలు ఎలాంటి రీజన్లతో నామినేట్ చేసిండంటే తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే, మనం ఏ రీజన్లతోని రీతును నామినేట్ చేసిండు అనేది మనము రాసుకున్నాము, చెప్తా కూడా. ఓకే, రీతు గుండె 2 ముక్కలైనవి. తెలుగు బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రీతును పవన్ నామినేట్ చేశాడు. ఫ్రెండ్స్ కు ఎక్కువ, లవర్స్ కు తక్కువ అన్నట్లు ఉండే పవన్ రీతు పెద్ద అగాంధం ఏర్పడింది. అంటే ఫ్రెండ్స్ కు ఎక్కువ, లవర్స్ కు తక్కువ అన్నట్లు రీతు అండ్ పవన్ హౌస్ లో ఉన్నారు. వాళ్లకు ఒక అగాంధం ఏర్పడినుంది. రీతును నామినేట్ చేస్తూ ఏడ్చిండు బ్రో. రీతును నామినేట్ చేస్తూ డిమాండ్ పవన్ ఏడ్చిండు. అంటే అతని మనసులో ఎంత పెయిన్ ఉందో అర్థం చేసుకోండి. ప్రతిసారి నువ్వు అరవడం వల్ల నాదే తప్పు అన్నట్టు బయట పోట్రే అవుతుంది. అది నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు రీతును డిమాండ్ పవన్ నామినేట్ చేసిండు. ప్రతిసారి నీదే తప్పు లేదని స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తే, కానీ నాపై నమ్మకం లేదని హట్ చేసావు. అంటే ప్రతిసారి రీతు తప్పైనా సరే అని డెమన్ పవన్ మాట్లాడే ప్రయత్నిస్తే నీ పైన నమ్మకం లేదని హట్ చేసినావు. ప్రతిసారి నీ మంచే కోరుకున్నా అంటూ డెమన్ పవన్ రీతును నామినేట్ చేసుకుంటా ఎమోషనల్ అయిపోయాడు బ్రో. చాలా బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసిండు. నిజంగా ఆ ఏడ్ చూస్తుంటే డెమన్ పవన్ ఫ్యాన్స్ కూడా కంటి నుంచి కన్నీళ్లు కారుస్తారు. అది షూర్. ఇంత చేస్తున్నా డెమన్ పవన్ రీతును నామినేట్ చేస్తున్నా రీతు మౌనంగానే ఉంది. ఎందుకంటే రీతు ఎప్పుడైనా కానీ రీతును నామినేట్ చేస్తుంటే ఎవరినైనా సరే ఎదిరించే రీతు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది అంటే, డెమన్ పవన్ నామినేట్ చేసే వరకు షాక్లోకి వెళ్ళిపోయింది రీతు పవన్. మౌనంగా ఇలాంటి మాట్లాడకుండా కంటి నుంచి కన్నీళ్ళు గార్చింది, ఎమోషనల్ అయిపోయింది, ఏడ్ చేసింది. ఎందుకంటే తనకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు అని ఇన్ని రోజులు కంటిన్యూ అయిన బిగ్ బాస్ లా అతనే రీతుపై నామినేట్ చేయడంతో రీతు ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసింది. ఎందుకంటే రీతు ఎక్స్పెక్ట్ చేయలే పవన్ నన్ను నామినేట్ చేస్తాడని, ఊహించలేదు. షాక్లోకి వెళ్ళిపోయింది. అందుకే మౌనంగా ఉండిపోయి కళ్ళకి నీళ్ళు కారుతూ ఉన్నాయి. కానీ ఎవరు ఊహించలేరు బ్రో. రీతువే కాదు, ఎవ్వరు కూడా డెమన్ పవన్ రీతును నామినేట్ చేస్తాడని ఎవ్వరు ఊహించరు. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్ నన్ను నామినేట్ చేయడం ఏంది అంటూ ఒకటేసారి షాక్లో వెళ్ళిపోయి ఎమోషనల్ అయిపోయింది రీతు చౌదరి తన బాధను తట్టుకోలేక కన్నీళ్లతోనే ఆ బాధను వ్యక్తపరిచింది. నామినేషన్ అయినాక కూడా డెమన్ పవన్ రీతు చౌదరితో వెళ్తే 2 చేతులు కొట్టుకొని నాతో మాట్లాడక పవన్ అంటూ అరుస్తా ఉంది రీతు చౌదరి.
అప్పటికి పవన్ ఎందుకు అరుస్తున్నావు, అరవకు అని చెప్పేసి, నా వల్ల కావడం లేదు అంటూ రీతు చౌదరి గట్టిగా అరుస్తుంది. అయితే రీ డెమన్ పవన్ రీతు చౌదరిని నామినేట్ చేయడానికి కారణాలు ఏంది అని ఆలోచిస్తే, రీతు చౌదరి డెమన్ పవన్ పై చేసే వాక్యాలు కానీ బయట ఆడియన్స్ కు పోర్ట్రే అవుతుంది. అసలు రీతు చౌదరి వల్లనే కదా డిమాండ్ పవన్ గేమ్ అనేది డౌన్ అయింది. ఆ రోజు ఎంత ఫ్రీగా ఉన్నావు అని చెప్పేసి డెమాన్ పవన్ చేసిండు. డెమాన్ పవన్ తప్పే, కానీ అంత దాకా తీసుకొచ్చిన రీతు చౌదరి నీకు ఏం కాలేక డిమాండ్ పవన్ కి అక్కడ లాస్ అయింది. అతని గేమ్ అప్పటి నుంచి కూడా డౌన్ అవ్వకుంటే వచ్చింది. అతని గ్రాఫ్ మొత్తం తగ్గుకుంటే వచ్చింది. అవన్నీ బాధలు మనసులో పెట్టుకొని సాటర్డే రోజు నాగార్జున గారితో కాన్ఫరెన్స్ లో చెప్పాను. డైరెక్ట్ ఈ రోజు మండే రోజు నామినేషన్ లో చేసిండు. ఇది కరెక్ట్ గేమింగ్. డెమన్ పవన్ ఈ నామినేట్ తర్వాత అతని గేమ్, అతని గ్రాఫ్ 100% పెరుగుతుంది. ఈ 4 వారాల గేమ్ 100% గ్రాఫ్ పెరుగుతుంది. టాప్ 5 కూడా వెళ్ళిపోతాడు ఈ నామినేట్ తర్వాత అని నేనైతే 100% నమ్ముతున్నా బ్రో. మీకు ఎట్లా అనిపిస్తుంది డెమన్ పవన్ రీతును నామినేట్ చేయడంతో? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే వాంటెడ్ గా చేసిండా, అతని మనసులో ఉన్న బాధ చేసిండా, కావాలని చేసిండా? అసలు ఈ లవ్ బర్డ్స్ అనుకునే రీతు అండ్ పవన్ ఇది ఫేక్ లవా, ఫేక్ ఫ్రెండ్షిపా? ఇవన్నీ మీరు ఎట్లా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.